నమస్తే అమ్మా. మీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే చనిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇక్కడ ఎవరు గెలుస్తారమ్మా? ఎవరు గెలుస్తారు అనేది ఏం చెప్తాం ఇప్పుడు. మరి కోట్లు పడ్డాక తెలుస్తుంది. ఎవరు చచ్చిపోయారు అంటున్నావు? గోపీనాథ్ గారు చనిపోయారు. చనిపోయారు పాపం. ఏం చేస్తాం అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా, బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందా? కాంగ్రెస్ గెలిచే అవకాశమే ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎందుకమ్మా? ఎందుకంటే ఆయన అన్ని చేస్తుండని. ఆయన కూడా మంచిగానే చేసిండు, కానీ కొంతమందికి అందలేవు. అందేటోళ్ళకే అందినాయి అన్ని. ఒక్కొక్కటి రెండు రెండు తీసుకున్నారు, మూడు మూడు తీసుకో ఒక్కొక్క ఇంట్లో. ఇక అందని వాళ్ళకి అందలేవు ఏం సరిగా. గోపీనాథ్ పాపం ఇచ్చిండు, అందరికి ఈమని ఇచ్చిండు. మింగేటోళ్ళు మధ్యలో ఉన్న వాళ్ళు మింగేసారు. అంటే ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఉన్న కాడికి కూడా చేసారు అంటారు. ఇక వాళ్ళు ఎవరో మీకే తెలుసు. సో మరి నవీన్ యాదవ్ ఎటువంటి వాడు? ఆయన మంచోడే. ఆయన కూడా మంచోడే. గోపీనాథ్ కూడా మేము అట్లేం అంటలేము. చచ్చిపోయిన ఆయన మీద అబద్ధం ఆడొద్దు. మనం కూడా పోతాం ఒకనాడు. మనం ఉండేదేం లేదు ఇక్కడ, శాశ్వతం. కానీ ఇక మనం ఏం చేస్తాం? ఆయన పోయిండు. ఎవరు గెలిచేదంటే ఇప్పుడు ఎవరు ఇప్పుడు వాళ్ళ భార్య నిలబడ్డది కదా, మాగంటి సునీత. నవీన్ యాదవ్ గెలుస్తాడా, వాళ్ళ భార్య గెలుస్తుందా అని నా క్వశ్చన్. ఇక ఓట్లు ఎక్కడ పడితే అక్కడ గెలుస్తారు. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? నేనైతే వేసేది ఏండ్ల నుంచి కాంగ్రెస్ కి వేసిన. గోపీనాథ్కి ఒకసారి వేసినాం, అబద్ధం అన్నది. వేయమన్నందుకు కొంతమంది ఉండ్రి మా వాళ్ళు వేసినాం. మాకేం అందనియలే. 10,000 వచ్చినాయి కూడా ఇవ్వలేరు మాకు. జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? పార్టీ అయితే శ్రమ చేస్తుండు నవీన్ గారు. ఖచ్చితంగా నవీన్ గారు వస్తారు. ఎందుకు గత ప్రభుత్వంలో ఏం అభివృద్ధి జరగలే? సిన్స్ 15 years 15 సంవత్సరం నుంచి నవీన్ అన్న బస్తీలు తిరిగి బస్తీలు తిరిగి అన్ని ఎవరైనా ఫోన్ చేస్తే ఏమైనా అవసరం ఉంటే కన్ఫర్మ్గా ఉంటారు. లేట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు అన్నీ అయిన తర్వాత వచ్చేవాళ్ళు. కానీ నవీన్ అన్నకి కన్ఫర్మేషన్ ఉంటే ఎంబడే వచ్చేస్తారు.